ఈ రోజుల్లో ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేసే ఛాన్స్ ఉంటే ఎవరికైనా అలాంటి ఉద్యోగం చేయాలనే ఉంటుంది. మరి ఆ ఉద్యోగం ఏంటో ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది ఒక జాబ్ లేదా వ్యాపారం అనుకోవచ్చు. ఇంట్లో ఉండే మహిళలు లేదా రిటైర్ అయిన వాళ్ళు, చదువుకునే స్టూడెంట్స్ ఎవరైనా ఈజీగా ఇది చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఎల్ఈడి బల్బులు మాత్రమే ఉంటున్నాయి కాబట్టి వీటికి డిమాండ్ పెరిగిపోయింది. సాంప్రదాయ ఇంధన వినియోగం తగ్గింపు చర్యలో భాగంగా తక్కువ కరెంటుతో నడిచే ఎల్ఈడి బల్బులను ప్రపంచ దేశాలని ప్రోత్సహిస్తున్నాయి. మన దేశంలోనూ ఎల్ఈడి బల్బులకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ బల్బులు వచ్చిన తర్వాత వెలుతురు బాగా పెరగడంతో పాటు కరెంటు బిల్లులు కూడా అదుపులోకి వచ్చాయి. ఎల్ఈడి బల్బులు తయారీ ఫ్యాక్టరీ లేదా యూనిట్ పెట్టాలనుకునే వారికి ప్రభుత్వాలు శిక్షణ కూడా ఇస్తున్నాయి. ఎల్ఈడి బల్బ్ మన్నికైనది, చాలా కాలం పాటు ఉంటుంది. ప్లాస్టిక్గా ఉండడం వల్ల సాధారణ గాజు బల్బుల్లా సులువుగా విరిగిపోతాయనే భయం కూడా ఉండదు. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అని తెలిసిందే. సాధారణ సిఎఫ్ఎల్ బల్బు జీవితకాలం 8,000 గంటలు కాగా ఎల్ఈడి బల్బు మాత్రం 50,000 గంటలు లేదా అంతకంటే ఎక్కువ కాలమే పనిచేస్తుంది. ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఎల్ఈడి బల్బులను రీసైకిల్ కూడా చేయొచ్చు. సిఎఫ్ఎల్ బల్బులు మాదిరిగా ఎల్ఈడిలో పాదరసం ఉండదు. సీసం, నికెల్ వంటి పదార్థాలతో తయారవుతుంది. ఎల్ఈడి బల్బుల తయారీ శిక్షణ సమయంలో ప్రభుత్వ సబ్సిడీ పథకంతో పాటు ఎల్ఈడి డ్రైవర్, ఫిట్టింగ్, టెస్టింగ్, మెటీరియల్ కొనుగోలు, మార్కెటింగ్ మెలకువలను నేర్పుతారు. ఇలాంటి వ్యాపారాలకు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది కాబట్టి వీటిలో ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగాయి. మీకు దగ్గరలో ఉన్న ఎల్ఈడి సంస్థ తయారీ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి ఈ ప్యాకింగ్ ఉద్యోగాన్ని ఈజీగా సంపాదించుకోవచ్చు లేదా మీరే సొంతంగా మీ వ్యాపారాన్ని స్థాపించవచ్చు.